హాయ్ సిఇఓ టీవీ ప్రేక్షకులందరికీ మీ ఆర్సిఎం రాజు నమస్తే. నా వాయిస్ మీరు రెగ్యులర్గా వింటూనే ఉంటారు, అయినా మీకోసం ఒక డైలాగు. ఊరికే మాట్లాడి వెళ్ళిపోవడానికి ఇదేమైనా ఢిల్లీ అనుకున్నారా? దేవరకోట, దేవరకోటలో మామిడి తోట. అలాగే కల్కిలో అమితాబ్ బచ్చన్ గారికి ఎవరైనా కడుపులో బిడ్డను మోస్తారు, కానీ మీరు మోస్తోంది సాక్షాత్తు ఈ సృష్టిని తల్లి. ఇది అట్లాగే రీసెంట్గా రాజా సాబ్లో కూడా సముద్రకని గారికి చెప్పాను, హనుమాన్లో సముద్రకని గారికి, చాలా మూవీస్ దే. బట్ ఈరోజు ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ జరుగుతున్నాయి. సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో నాంపల్లి. పర్టికులర్గా ఈరోజు ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్తో పాటు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మా అందరికీ చాలా ఆత్మీయుడు, గురువు, బంధువు, మా మాస్టర్ వాట్నాట్, ఆయన అన్ని శ్రీ వీరమాచినేని కాంచన్ బాబు గారి జయంతి ఈరోజు. ఆ సందర్భంగా తెలుగు టెలివిజన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. మా ప్రెసిడెంట్ గారు చంద్రశేఖర్ వర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ బాగా జరుగుతున్నాయి. ఆల్రెడీ మార్నింగ్ సెషన్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ సెషన్ అది టు బి స్టార్ట్. మంచి మంచి ప్లేస్ అవన్నీ ఉన్నాయి ఇందులో. ప్రతిష్టాత్మకంగా వీరమాచినేని కాంచన్ బాబు గారి బాబాయ్ ఎవరైతే వీరమాచినేని ప్రసాద్ గారు ఉన్నారో, ఆయన ఈ వయసులో కూడా దీన్ని కష్టపడి ఒక అహర్నిశలు శ్రమించి దాదాపు ఒక 3 months నుంచి కష్టపడి ఈ నాటకానికి, నాగమనాయుడు చారిత్రాత్మక నాటకానికి ఒక అద్భుతమైనటువంటి రూపకల్పన చేశారు. ఆ ప్రదర్శన ఇప్పుడు చూడబోతాం. అట్లాగే మరో హాస్యనాటి కూడా ఉంది, భార్గవి ఆధ్వర్యంలో ఇది జరగబోతోంది. సో మా తెలుగు టెలివిజన్ డబ్బింగ్ డిజిటల్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ మొదట డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్గా ప్రారంభమైంది. నేను ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ డాట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ టీటీడీడీ ఏయు. ఈరోజు ఒక చిన్న విత్తనంగా స్టార్ట్ అయ్యి ఒక వృక్షమై ఈరోజు శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఆనాడు 250 మంది సభ్యులతో మొదలైన మా సంస్థ ఈరోజు దాదాపు 700 మంది సభ్యులతో అలరారుతూ, మీరు నిత్యం చూస్తున్నటువంటి దాదాపు 70-75 సీరియళ్ళు, స్ట్రైట్ అండ్ డబ్బింగ్ సీరియల్స్ అండ్ వెబ్ సిరీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇందులో ఉన్న వాళ్ళు మూవీస్లో కూడా ఉన్నారు, షార్ట్ ఫిలిమ్స్, వాట్ నాట్, ఆల్ కైండ్ ఆఫ్ ఫార్మాట్స్లో మా వాళ్ళు వాళ్ళ గాత్రాన్ని అందిస్తూ వాళ్ళ లైవ్లీహుడ్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా ఈరోజు తెలుగు టీవీ ప్రేక్షకులకి తమ వినోదాన్ని పంచిపెడుతున్నారు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద థింగ్స్. అంటే ఈరోజు మా ఆర్టిస్టులు దాదాపు ఒక్కొక్కరు 10 సీరియల్స్కి హీరోయిన్లుగా, హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఒక్కొక్కరు కనీసం 10 సీరియల్స్ చెప్తా ఉన్నారు. సో ఆ రకంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న నిర్మాతలకి, దర్శకులకి, ప్రేక్షక మహాశయులకి అందరికీ కూడా ధన్యవాదాలు. నా వాయిస్ మీరు జనరల్గా ఎక్కువగా మీమ్స్లో అందులో కదా వచ్చిందండి వయ్యారి అని ఒకటి ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. నేడు ప్రకటించిన ఫలితాల్లో 1, 2, 3, 4 ర్యాంకులతో ప్రభంజనం, సంచలన విజయం. ఇవన్నీ కూడా నేను చాలా ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. బట్ మన సిఇఓ టీవీకి నేను ఇది ఫస్ట్ టైం ఐఎమ్ గివింగ్. ఈ రకంగా త్రూ సిఇఓ టీవీ మిమ్మల్ని అందరినీ పలకరించడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను యమదొంగలో సీనియర్ ఎన్టీఆర్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తారక్తో యమలోకంలో మాట్లాడే ఒక డైలాగ్. ఏం మనవడా, ఎలా ఉన్నారు నా తెలుగింటి ఆడపడుచులు, తమ్ముళ్ళంతా? నీకు నా పేరు పెట్టి ఆశీర్వదించాను కదరా, నీకు ఓటమే. నటన నీలో ఉన్న రక్తం, నాట్యం నీకున్న వరం, నందమూరి బిడ్డడా మజాక, చూపించరా నీ తడాక. ఇదొకటి నాకు బాగా పేరు తీసుకొచ్చింది. అట్లాగే హనుమాన్లో సముద్రకనికి నేను ఒక్కడే ఏం చేయగలను అని హీరో అన్నప్పుడు, నువ్వు ఒంటరి వాడివా, అరికాలు విదిల్చి సముద్రాన్ని లంఘించి లంకానగరాన్ని చేరినవాడు, ఒక్క చిన్న నిప్పురవ్వతో లంకానగరాన్ని అగ్నిలో అలికినవాడు, త్రేతాయుగంలో శ్రీరాముడు తోడైనవాడు, ద్వాపరయుగంలో అర్జునుడి రథకేతనమైన వాడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఒంటరివాడు అనుకుంటున్నావా?
ఇదొకటి. అట్లాగే నేను ప్రదీప్ రావత్ గారికి, ఆశీష్ విద్యార్థి గారికి, ముఖేష్ ఋషి, అట్లాగే అశుతోష్ రాణా చాలా సినిమాలు చెప్పడం జరిగింది. తేజ గారు దర్శకత్వం వహించిన నేనే రాజు నేనే మంత్రిలో ఒక డైలాగ్ ఉంటుంది అశుతోష్ రాణాది. శిష్య ఏం చేస్తారు శిష్య? స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఉన్న పార్టీలో మేమే ఉన్నాం. ఒకవేళ ఎవరైనా సినిమా నటుడు వచ్చి కొత్తగా పార్టీ పెడితే అందులోనూ మేమే ఉంటాం. ఒకవేళ మా పార్టీ ఓడిపోయినా రాజీనామా చేసి అధికార పార్టీలో సభ్యులం అవుతాం. ఏం పీకుతారా మీరంతా అన్నొక డైలాగ్. అలాగే అలా మొదలై ఇందులో ఆశీష్ విద్యార్థి గారి డైలాగ్ చాలా బాగుంటుంది, నాకు బాగా పేరు తీసుకొచ్చింది. ఫస్ట్ టైం ఇలా జరిగింది, ఫస్ట్ టైం. బై ద వే ఐఎమ్ జాన్ అబ్రహం అని అంటుండగానే వాళ్ళ ఆవిడ ఫోన్ చేస్తుంది. కపిలేశ్వరమ్మ ఐశ్వర్య రాయలా కాదే కల్పన రాయలా తయారయ్యావు, మరి నువ్వు కాకపోతే నేను కడగాల్సింది చంటిగాడి ఉండి. ఇలాంటి ఫ్రస్ట్రేషన్లో చెప్పే డైలాగులు అవి ఉంటాయి. అట్లాగే ప్రదీప్ రావత్ గారిది రీసెంట్ కూడా మంచి మంచి సినిమాలు చెప్తున్నాను ఆయనకి. అందులో పూలరంగడిలో మనమంతా తెలుగు వాళ్ళందరూ తెలుగే మాట్లాడాలి, మా ఇంగ్లీషులో మేము మా ఇంట్లో మేము తెలుగే మాట్లాడతాము, ఎంగిలి పీసు భాష ఇంగ్లీష్ ఏంటి అని అలాంటివి చాలా డైలాగులు ఉన్నాయి. అట్లాగే రక్త చరిత్రలో వివేక్ ఒబరాయ్కి నేను చెప్పిన రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో అది కూడా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. హైదరాబాద్ మీద ఒక డైలాగ్ ఉంటుంది, రాగి సంకటి నాటుకోడి పులుసు రాయలసీమ స్పెషల్, మీకోసం అమ్మ ప్రత్యేకంగా చేసింది. ఒకప్పుడు ఈ హైదరాబాద్ పెద్ద అడవిలా ఉండేదట. తోడేళ్ళు, సింహాలు, పులులు ఇంకా చాలా జంతువులు తిరిగేవి. కాలక్రమేణా అడవి అంతరించిపోయి నగరం పెరిగిన ఇంకా జంతువులు రౌడీల రూపంలో కబ్జాల పేరిట అక్రమాలకు తెగపడుతూనే ఉన్నారు. ఇక నుంచి అవన్నీ ఆపేయాలి. ఇట్స్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్స్ ఎన్ ఆర్డర్ అంటాడు. అదొకటి చాలా ఇది వచ్చింది. అలాగే వెనమ్ అనే హాలీవుడ్ మూవీలో టామ్ హార్డీకి నేను 2 వేరియేషన్స్, వెనమ్ అండ్ సింబయోటిక్ క్యారెక్టర్ అండ్ హీరోకి ఆ 2 ఎలా ఉంటుంది. ఆ అమ్మాయి చాలా బాగుంది. అవునవును, నాకు కూడా అలాగే అనిపించింది. ఆ అమ్మాయి తినేయాలన్న ఆకలిగా ఉంది. డోంట్ ఇట్. నువ్వు కేవలం పక్షుల్ని జంతువులు మాత్రమే తినాలి, ఇలాంటి పనులు మాత్రం చేయదు అని అలా కొన్ని వేరియేషన్స్. సో థ్యాంక్ యూ. CEO టీవీ అన్ని ఆస్పెక్ట్స్లో అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ అందిస్తోంది, అత్యధిక ప్రేక్షకాదరణతో ముందుకు దూసుకెళ్తుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ CEO టీవీ. థ్యాంక్ యూ. తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ వర్మ. ఈరోజు మా యూనియన్ వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు భాష మీద పట్టు సాధించడం కోసం, అదేవిధంగా డబ్బింగ్ ఎలా చెప్పాలి అనే దాని మీద ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీ కాంచనబాబు గారు జయంతి సందర్భంగా నాగమనాయకుడు నాటకము, హాస్య నాటకము అమెరికా అల్లుడు, అదేవిధంగా డ్యాన్స్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి చాలామంది పెద్దలు వస్తున్నారు. శివాజీ రాజా గారు, రేలంగి నరసింహరావు గారు, ఇలా ప్రముఖులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. మీ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్, నా పేరు దీప్ నారాయణ్ అండ్ నేను తెలుగు సినిమాలో డబ్బింగ్లు చెప్తూ ఉంటాను. అది కాకుండా నేను ఒక సీరియల్లో కూడా చెప్తాను. ఆ సీరియల్లో అందరూ నన్ను ఒక పర్టికులర్ విధంగా ఒక పేరు పలకడానికి అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఆ పేరేంటంటే పారిజాతం. మీరందరూ వినుంటారు. కార్తీక దీపంలో పెద్ద ఆయనకి నేను చెప్తూ ఉంటాను. అది కాకుండా నేను చాలా సినిమాలు చెప్పాను. నేను గత 10-11 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను. సక్సెస్ఫుల్గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను.
అంతకుముందు నేను జాబ్స్ అవి చేసేవాడిని, బట్ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు దొరికే సాటిస్ఫాక్షన్ నాకు వేరే వాళ్ళ కోసం పని చేయడంలో దొరకలేదు. ఐ వాజ్ లుకింగ్ ఫర్ సమ్ వెరీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా నేను ఈ ఆర్ట్స్ పట్ల ఐ ప్లే సర్టన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వయలిన్, తబలా ఇలాంటి కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉంటాను. క్లాసికల్లో ట్రైన్ అయి ఉన్నాను. సో ఆర్ట్స్ పట్ల నాకు ఒక ఉంది. అండ్ డ్రామాటిక్స్ చేశాను. ఫీల్డ్కి వచ్చాక రియలీ ఐ ఎంజాయ్ దిస్ ఫీల్డ్. నా వాయిస్ ఒక క్యారెక్టర్ లిప్కి కూర్చోపెట్టడం, దట్ ఫీల్స్ వెరీ నైస్ టు మీ. అండ్ మీరు అందరూ చూస్తుంటారు కొన్ని సినిమాలు, అందులో పుష్ప, ఐఎమ్ ష్యూర్ ఎవ్రీబడి హ్యాస్ సీన్. సో పుష్పలో 2000 టన్నుల డీల్ చేయడానికి ఒక ఆయన వస్తాడు హెలికాప్టర్ చాపర్లో వచ్చి. తర్వాత ఆయన చాపర్ అల్లు అర్జున్ గారు తీసుకెళ్ళిపోతారు, హీరో గారు, ఆయన హెలికాప్టర్ని. సో ఆయన డైలాగ్స్ మధ్యలో డైలాగ్ ఉంటుంది, పుష్ప 2.5 అక్షర్, నామ్ ఛోటా లేకిన్ సౌండ్ బహుత్ బడా, బూమ్. దట్ ఈస్ మై వాయిస్. అది కాకుండా మీరు ఒకవేళ లైగర్ చూస్తుంటే, లైగర్లో రోనిత్ రాయ్ కోచ్గా చేసిన అతని వాయిస్ నాది. ఈ మధ్యకాలంలో బాగా హిట్ అయిన ఒక సినిమా వచ్చింది, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని, ప్రదీప్ రంగనాథన్ గారు, కాలేజ్ స్టోరీ, ఇంజనీరింగ్ కాలేజ్ స్టోరీ. అందులో ప్రిన్సిపల్ క్యారెక్టర్కి నేను చెప్పాను. సో ఇలా చాలా చోట్ల మీరు నా వాయిస్లు వింటూ ఉంటారు. అండ్ నాకు ఇది బాగా ఇట్స్ హెల్ప్ మీ అ లాట్. ఇట్ ఈస్ నేను ఒక వ్యక్తిగా చాలా ఆనందంగా ఈ ఫీల్డ్లో మనుగడ సాగిస్తున్నాను. అండ్ అనదర్ థింగ్ ఐ వాంట్ టు సే దట్ ప్రపంచంలో డబ్బింగ్ మీద రికార్డు ఉన్న ఏకైక వ్యక్తిని నేను. 15 భాషల్లో డబ్బింగ్ చెప్పి ఇండియా బుక్ రికార్డ్ స్థాపించిన ఏకైక వ్యక్తి. గూగుల్లో నన్ను సెర్చ్ అవుట్ చేయొచ్చు, యూ కెన్ సీ మై రికార్డ్ ఆన్ గూగుల్. సో యా, నేను సుమారుగా 11 భాషలు మాట్లాడతాను, 6 భాషలు రాస్తాను, చదువుతాను, ట్రాన్స్లేట్ చేస్తాను. సో బహుశా ఈ ఫీల్డ్ నాకు అందుకే బాగా అచ్చొచ్చింది. అందరికి వస్తుందని కాదు, ఏ ఫీల్డ్ అయినా మనం చూస్ చేసుకుంటే దాన్ని మనం దాంట్లో, ఇప్పుడు వజ్రం అనేది బొగ్గు గన్లో దొరుకుతుంది, అది తీసి దాన్ని కట్ చేసి పాలిష్ చేస్తేనే అది వజ్రం. దానికి ఒక వాల్యూ, దానికి ఒక టైం పడుతుంది, ఒక ప్రాసెస్ పడుతుంది. ఒకేసారి ఎగిరి చెట్టు ఎక్కేలేం. చెట్టు ఎక్కాలంటే కొమ్మ 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 పట్టుకొని ఎక్కాలి. సో యా, ఇట్ టేక్స్ సమ్ టైమ్ అండ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ లెర్నింగ్. ప్రతిరోజు కొత్తది ఏదో ఒకటి, కొత్తగా ఎవరినో కలుస్తాం, కొత్తగా ఒక మాడ్యులేషన్, ఒక వాయిస్, ఒక ఇది ఏదో ఒకటి కొత్తదనం. ప్రతిరోజు ఒక కొత్తదనం కనపడుతూ ఉంటుంది. మనలో నేర్చుకునే ప్రవృత్తి ఉంటే మనం ఖచ్చితంగా ముందుకెళ్తాం. అండ్ దట్స్ ఇట్. ఐ లవ్ వాట్ ఐ డూ. ఈరోజు తెలుగు యూనివర్సిటీలో జరుగుతున్న ఈ ఉత్సవాలకి ముఖ్య కారణం కాంచన్ బాబు గారి జ్ఞాపకార్థం ఆయనకి ఒక స్మృతిని అందజేయాలనుకొని ఆయన పేరు మీద ఈరోజు ఇక్కడ నాటకాలు జరుగుతున్నాయి, అలాగే వర్క్షాప్ జరుగుతుంది కొత్తగా వచ్చే వాళ్ళకి. సో ఈ కొత్తగా వచ్చే డబ్బింగ్ ఆర్టిస్టులందరికీ కూడా డబ్బింగ్ క్రాఫ్ట్ ఏంటి, దాని గురించి అవగాహన కల్పిస్తూ, తద్వారా ఫ్యూచర్లో డబ్బింగ్ చెప్పే అవకాశాలు ఎలా వస్తాయి ఏంటి, వాటికి సంబంధించి ఒక చిన్న వర్క్షాప్ కూడా పెడుతున్నారు. అండ్ చాలా మంచి కార్యక్రమం ఇది. ఎవరైనా ఆస్పైరింగ్ డబ్బింగ్ ఆర్టిస్టులు, ఎవరైనా వాయిస్ని ఉపయోగించుకోవాలి అని అనుకునే, మీడియా వైపు రావాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. అలాగే ఆయనను గౌరవిస్తూ ఈరోజు నాటకాలు కూడా వేస్తున్నారు. మా దాంట్లో చాలామంది నాట్ జస్ట్ డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈరోజు పాల్గొంటున్నారు ఇందులో. నేను ఒక నాటకంలో స్టేజ్ షేర్ చేసుకుంటున్నాను, విచ్ ఇస్ అ ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే అందరం నాటకాల నుంచి వచ్చిన వాళ్ళమే. సో అక్కడి నుంచి వచ్చి మళ్ళీ అదే తెలుగు యూనివర్సిటీలో ఈరోజు ఇక్కడ నుంచే బయటకు వచ్చిన వాళ్ళం, అండ్ ఈ తెలుగు యూనివర్సిటీలోనే మళ్ళీ నాటకం వేయడం, ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ నాకు. అండ్ సో నేను రెగ్యులర్గా మాధవన్కి వాయిస్ ఇస్తూ ఉంటాను. సో దాని ద్వారానే నాకు మంచి పేరు వచ్చింది. నేను ఆయనకి చెప్పిన ఒక మంచి డైలాగ్ అంటే, బ్రీత్ అనే వెబ్ సిరీస్లో నేను ఆయనకి చెప్పాను, జాష్ చస్తున్నాడు, వాడు ప్రతిరోజు చస్తున్నాడు, ఏం చేయమంటావు తండ్రి, నేను నీలా చూస్తూ ఊరుకోను అయినా, ఇలా ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. సో అది నాకు బాగా ఇష్టమైన డైలాగ్.
అండ్ ఇప్పుడు రీసెంట్గా టెస్ట్ అనే ఒక వెబ్ సిరీస్ కూడా, టెస్ట్ అనే మూవీ కూడా చేశాను, నెట్ఫ్లిక్స్లో ఉంది. అండ్ యా, బీయింగ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ మళ్ళీ ఒకసారి ఇలా వచ్చి డబ్బింగ్ క్రాఫ్ట్ వాళ్ళు చేస్తున్న ఈ అకేషన్లో పాలు పంచుకోవడం, ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ అండ్ వీ ఫీల్ లైక్ చైల్డ్. ఇప్పటికీ మాలో ఉన్న చిన్నపిల్లోడు లెర్నింగ్ స్టేజ్లో ఉండాలి అని అనుకునే వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళందరూ వచ్చి స్టేజ్ మీద చెప్తున్నప్పుడు అవన్నీ వింటూ ఉంటే వీ కేమ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ కదా అని చిన్న ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. సో ఐ హోప్ మీరు కూడా ఈ అకేషన్ని చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు మురళీకృష్ణారెడ్డి, ఆర్టిస్టు, డబ్బింగ్ ఆర్టిస్టు, చిన్ని షార్ట్ ఫిలిమ్స్కి డైరెక్టర్ని కూడాను. ఈ రోజున ఈ తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్న డబ్బింగ్ వర్క్షాప్, దానికి సంబంధించి ఇప్పుడు వచ్చే జనరేషన్కి డబ్బింగ్ మీద పట్టు సాధించడానికి సంబంధించిన వాళ్ళు కార్డు తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, డబ్బింగ్లు ఎలా చెప్పాలి, వాళ్ళకున్న అర్హతలు ఏంటి, కార్డు తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రయాణం ఎక్కడ మొదలు పెడితే బాగుంటుంది, వీటన్నిటికి సంబంధించి ఇక్కడ 2 రకాల మెళకువలు ఉంటాయండి. ఒకటి థియరీ నేర్చుకొని దానిలో పట్టు సాధించి దాన్ని ప్రాక్టికల్గా థియరీని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రావీణ్యం సంపాదించడం. నాకు సంబంధించినంత వరకు నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ కోర్స్ చేసినప్పుడు థియరీని చాలా జాగ్రత్తగా చదువుకున్నాం. ఎంత జాగ్రత్తగా చదువుకున్నామంటే కన్సర్న్డ్ ప్రొఫెసర్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మొత్తం మాకు 16 పేపర్లు ఉండేవి. 16 పేపర్స్లో మేము ఆర్టిస్టులు అవుదామని వచ్చాము కాబట్టి కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా యాక్టింగు, ఈ స్పీచ్ రిలేటెడ్ డైరెక్షన్ కోర్సులు, కెమెరాకి సంబంధించినవి, షార్ట్ డివిజన్లు, వీటి మీద ఉండేది. ఇప్పుడు ఈ వర్క్షాప్కు సంబంధించి పాయింట్కి వస్తే ఇక్కడ అబ్జర్వేషన్లో మీకు అచూ విచా, ఆ అంటే అనుభవం, చూ అంటే చూడడం, వి అంటే వినడం, చా అంటే చదవడం. ఈ అబ్జర్వేషన్లోనే మీరు ఏదైనా ఒక క్యారెక్టరు ఎలా మాట్లాడుతుంది, ఎలా యాక్ట్ చేస్తుంది, బేసిక్స్ అన్నీ కూడా ఆ అబ్జర్వేషన్లో నుంచి వస్తాయి. అలాగే గుడ్ వాయిస్ క్వాలిటీస్ 8 ఉంటాయి. అవి ఏంటంటే వాల్యూమ్, పిచ్, పేస్, ఇవన్నీ కూడా ఒక 8 మంచి క్వాలిటీస్కి సంబంధించి టర్మినాలజీ ఉంది. ఆ 8 క్వాలిటీస్ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక బస్ స్టాండ్లో నిలబడి ఉంటాం, ఒక ఆయన వస్తాడు, ఏమండే ఈ బస్ ఎక్కడికి పోద్దండే అంటాడు. మనకు ముందు ఆడు మాట్లాడింది ఏంటో మనకు అర్థం కాదు, ఏంటే అంటాం. మళ్ళీ చెప్తాడు, ఈసారి కొంచెం జాగ్రత్తగా చెప్తాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్తాడు, ఎందుకంటే మనకు అర్థం కావాలి కాబట్టి. మనకు తెలియకుండానే అక్కడ గుడ్ వాయిస్ క్వాలిటీస్ ఏంటి, ఎలా చెప్తే ఆ కమ్యూనికేషన్ వస్తుంది, ఇవన్నీ కూడా ఆ భాష మీద కమాండ్ ఎలా ఉండాలి, ఇలా స్పీచ్కి సంబంధించి మనకు అక్కడ అన్నీ తెలుస్తాయి, వేరియేషన్స్. అది పట్టుకోగలిగితే మన దగ్గర ఆ క్వాలిటీస్, ఆ గుడ్ వాయిస్ క్వాలిటీస్ ఉన్నాయనిపిస్తే నీకు తెలియకుండానే ఆ వాయిస్లో ఆ మాధుర్యం కానీ, వినసొంపుగా వినాలి అనే ఒక అవతల మనిషికి ఒక ఇంట్రెస్ట్ కానీ కలుగుతుంది. ఇవన్నీ కూడా థియరీలో ఉంటాయి. అవి ఆ థియరీని మళ్ళీ ప్రాక్టికల్గా మనం ఒక క్యారెక్టర్ని అబ్జర్వ్ చేసినప్పుడు బయట ఎలా బిహేవ్ చేస్తుంది అనేది వాళ్ళతో మనం జీవించగలిగితే, అబ్జర్వ్ చేయగలిగితే చెప్పేటప్పుడు ఈజీగా నువ్వు ఇన్వాల్వ్ అవ్వగలుగుతావు. అలాగే ఇలాంటి వర్క్షాపులు ఎంతోమంది పెద్దవాళ్ళు వస్తుంటారు, వాళ్ళు చెప్పే అమూల్యమైన అనుభవాలతో పాటు ప్రాక్టికాలిటీ కూడా తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా అది అబ్బుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ వర్క్షాప్కి రిలేటెడ్గా మెళకువలకు సంబంధించి ఇది. అలాగే ఇప్పుడు మేము చేస్తున్న తేజ్ ఇండియా ఒరిజినల్స్ ఛానల్లో కానీ, హలో ఇండియా బై తేజ్లో కానీ
ఫ్యాక్ట్స్ చెప్తున్నాము, 1 minute పూర్తి చేస్తున్నాము, అలాగే మెసేజ్ ఓరియంటెడ్ మాత్రమే చేస్తున్నాము. అవి ఈజీగా జనాలకి కమ్యూనికేట్ అవుతున్నాయి. సో మేము సాధించిన విజయాలు అవి. థ్యాంక్ యూ. హలో అండి, CEO టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు తాన్యా అండ్ నేను వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. నేను ఇంగ్లీష్, తెలుగు, హిందీ అన్నిటి వాయిస్ ఓవర్స్ అవి చెప్తూ ఉంటాను. స్పెషల్లీ తెలుగులో నేను డబ్బింగ్ చెప్తాను. అండ్ ఐఎమ్ వెరీ మచ్ వెల్ నోన్ ఫర్ OTT, నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ సిరీస్. సో ఈరోజు మేము ఇక్కడ వీరమాచినేని కాంచన్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. అలాగే ఇక్కడ డబ్బింగ్ వాళ్ళకి మంచి వర్క్షాప్ కూడా నడుస్తుంది. పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ డబ్బింగ్ స్కిల్స్, వాళ్ళ టాలెంట్స్ని ఎగ్జిబిట్ చేయడానికి కానీ, నేర్చుకోవడానికి కానీ, పరిచయాలు పెంచుకోవడానికి కానీ ఇది ఒక మంచి వేదిక. ఫ్రెషర్స్ కానీ, ఆల్రెడీ వర్కింగ్ పీపుల్ కానీ, ఇందులో ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలి, నేర్చుకోవాలనుకునే వాళ్ళు అందరూ గ్యాదర్ అవ్వగలిగే ఒక అద్భుతమైన అకేషన్ ఇది. సో మార్నింగ్ నుంచి ఇక్కడ చాలా ఈవెంట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వర్క్ రీత్యా కొంచెం రాలేకపోయాను. జస్ట్ నౌ ఐ హ్యావ్ entered or I started participating in it. I'm feeling so happy. అందరూ ఇక్కడికి వచ్చి ఈ ఒక్కరోజు ఎప్పుడైనా ఇలాంటివి సంవత్సరానికి ఒకసారి జరిగే ఇలాంటి అకేషన్స్లో అందరూ కూడా కలిసి ఒకళ్ళొకళ్ళు గ్రీట్ చేసుకుని వాళ్ళ వర్క్స్ కానీ, వాళ్ళ జాయిన్ కానీ పార్టిసిపేట్ చేసి షేర్ చేసుకోవడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది, ఒక యునైటెడ్నెస్ కనిపిస్తుంది. సో ఇలాంటి అకేషన్స్కి నాకు అందరినీ కలవడం, పలకరించడం అనేది చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. ఐ హోప్ మీరు చూసిన వాళ్ళని, తెలియని వాళ్ళని, అందరు ఆర్టిస్టులను కూడా ఇలాంటి మా చిన్న బిట్స్ ద్వారానో, ఇంటర్వ్యూస్ ద్వారానో చూసి తెలుసుకోవడంలో మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారని, అలాగే మా గురించి మేము మీకోసం అందరికీ చెప్పడానికి చాలా రేర్ అకేషన్స్ వస్తాయి. సో ఇలా వచ్చిన అకేషన్ని సద్వినియోగం చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు CEO టీవీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. TTDDU వాళ్ళు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. వర్క్షాప్ అనే ప్రోగ్రాంని నిర్వహించి కొత్త కళాకారులను ప్రోత్సహించడానికి ఈ వర్క్షాప్ పెట్టారు. అట్లాగే నాటక ప్రదర్శనలు కూడా ఉన్నాయి. ఒకటి అమెరికా అల్లుడు, రెండోది నాగమ నాయకుడు అండి. చాలా మంచి నాటకాలు ఉన్నాయి. మీరందరూ చూసి వాళ్ళని ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నేను ప్రస్తుతానికి హలో అంకుల్ తేజ్ దీంట్లో నేను యూట్యూబ్ ఛానల్లో యాక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వర్క్షాప్ పెట్టమంటే, డబ్బింగ్ చెప్పమంటే ఎలా చెప్తారు, ఏం చెప్తారని వీళ్ళకి అవగాహన కోసం చేసిన చిన్న ప్రయత్నమే. ఇప్పుడు ఒక చిన్న డైలాగ్ చెప్తానండి. ఒక గయ్యాళి అత్త, కోడలు ఎప్పుడూ ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంటే అత్త వచ్చేసి అది భరించలేక చెప్పే సన్నివేశం అన్నమాట. ఏంది ఎప్పుడు చూసిన ఫోన్ పట్టుకొని ఏలాడుతున్నావు? బుద్ధి లేదా నీకు? ఆ ఫోన్ చేసిన వాడికి బుద్ధి లేదు, మాట్లాడేదానికి బుద్ధి లేదు, కొంచెమైనా తెలివి ఉండాలి. ఫోన్ అక్కడ పెట్టేసి పోయి బట్టలు మాట్లాడుతున్నాడు. చెత్తమ్మండ, ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు ఊపుకుంటారు. ఎలా ఇలా గయ్యాళి అత్తగా చేశానండి. మీరు అది చూసి నన్ను ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను మీ శశాంక. ఇక్కడ ఒక ఉత్సవంలా జరుగుతున్న కార్యక్రమం డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా, యూనియన్ అనండి, అసోసియేషన్ అనండి, వీళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి కొత్త వారికి అవకాశాలు ఇస్తూ, అదేవిధంగా ఈ డబ్బింగ్ రంగానికి దాని ప్రాముఖ్యతని నలుగురికి తెలియజేస్తూ, అదేవిధంగా అందరూ ఆర్టిస్టులు ఇక్కడ కలిసి ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యక్రమం డిజైన్ చేశారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా డబ్బింగ్ ఆర్టిస్టు యాజ్ వెల్ యాజ్ స్టేజ్ ఆర్టిస్టు యాజ్ వెల్ యాజ్ యాక్టర్స్ అందరి యొక్క సమ్మేళనం జరుగుతుంది ఇక్కడ. ఇది చూడడానికి వచ్చాను. ఈవెందో నేను డబ్బింగ్ ఆర్టిస్టు ప్లస్ మూవీ ఆర్టిస్ట్ అయినప్పటికీ కూడా వీళ్ళందరినీ కలిసి చక్కగా ఈ కార్యక్రమానికి జయం కావడానికి నేను కూడా పాలు పంచుకోవాలని వచ్చాను. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. CEO యూట్యూబ్ ఛానల్ వారికి స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు మేము డబ్బింగ్ ఆర్టిస్ట్ యొక్క ప్రాముఖ్యతను అండ్ డబ్బింగ్ ఆర్టిస్టు సినిమా ఇండస్ట్రీలో ఎలా వర్క్ చేస్తారనే ఒక అంశం మీద డబ్బింగ్ వర్క్షాప్ చేస్తున్నాం. ఎందుకంటే నూతన సభ్యులందరూ కూడా డబ్బింగ్ ఇండస్ట్రీకి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ
సీనియర్స్ అనేటువంటి పెద్ద పెద్ద కళాకారులు అందరూ కూడా పెద్ద పెద్ద అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చిన వాయిస్లు, అంటే హిందీ యాక్టర్స్కి ఇచ్చిన వాయిస్లు కానీ, తెలుగు సీరియల్స్లో ఇచ్చిన వాయిస్లు కానీ, కార్టూన్స్ కానీ, ఎనీథింగ్స్ వాయిస్ ఓవర్స్ కానీ, దీనికి అంతటికీ ఒక యూనియన్ ఉంటుంది. అంటే ఒక సమూహమైన జనసాంద్రత అంతా కూడా ఒక యూనియన్గా ఫామ్ అయి ఉంటుంది. అందులో కొత్తగా జాయిన్ అయిన సభ్యుల కోసం ఈ వర్క్షాప్ జరిగింది. ఇది చాలా అద్భుతమైన వర్క్షాప్. ఎందుకంటే ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసి సీనియర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ మనం గ్యాదర్ చేసుకొని అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ కనుక తీసుకోగలిగితే మనం లైఫ్లో మరో స్టెప్ వేయడానికి చాలా అద్భుతమైన అవకాశం ఉంటుంది. కాబట్టి నేను వచ్చేసి తెలుగు టెలివిజన్కి ట్రెజరర్గా ఎన్నుకున్నాను. టోటల్గా మా యూనియన్లో 800 మంది కళాకారులు ఉన్నారు. అందులో దాదాపుగా ఒక 150 మంది కళాకారులు చాలా ఉధృతంగా వర్క్ చేస్తూ ఈరోజు మీరు వింటున్న సినిమాలో వాయిస్లు కానీ, సీరియల్స్లో కానీ వాయిస్లు అన్నీ మా వాళ్ళవే. కాబట్టి తెర వెనక ఉండి మా వాళ్ళు చాలా అద్భుతంగా నటిస్తుంటారు. కాబట్టి ఈరోజు జరుగుతున్న ఇది అంటే కాంచన్ బాబు గారు, స్వర్గీయ కాంచన్ బాబు గారు మా అందరికీ గురువు గారు. అండ్ ఆయన డబ్బింగ్ ఇన్ఛార్జ్. అంటే తొలినాళ్ళల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు అన్ని కార్మికులతో పాటు 24 క్రాఫ్ట్స్తో పాటు డబ్బింగ్ కళారంగంలో కూడా వారు తీసుకువచ్చి ఇక్కడ డబ్బింగ్ అనేది డెవలప్ చేసి ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి ఇది ఒక జీవనోపాధి ఉందని మా అందరికీ దారిని చూపిన మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి స్వర్గీయ కాంచన్ బాబు గారి ఈరోజు వారి సందర్భంగా మేము అందరం కలిసి నాటకోత్సవాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే డబ్బింగ్ వర్క్షాప్స్ అన్నీ కూడా కండక్ట్ చేసి మా రంగాన్ని ఈ ప్రపంచానికి ఇంకా పరిచయం చేయాలనే ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాం. దీన్ని మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి చంద్రశేఖర్ వర్మ గారు, అలాగే మా 11 మంది సభ్యులను కలిసి, కొత్త సభ్యులతో అండ్ సీనియర్ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా కంప్లీట్ చేశాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా సిఈ టీవీ వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు. నమస్తే అండి. తెలుగు భాషా సంస్కృతి ఆధ్వర్యంలో మా టెలివిజన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు, డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ వాళ్ళు ఈ విధమైన కార్యక్రమం నిర్వర్తిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ దీనిలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే మా వాళ్ళు నాటకాల కార్యక్రమం మొదలుపెట్టారు. నాటకాల నుంచే కళాకారులు ఎక్కువగా ఈ డబ్బింగ్ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటారు. అందుకని నాటకాలకి మేము ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. ఈ నాటక కళ అనేది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అందుమూలంగా అందరూ దీనిలో ఈ ప్రదర్శనకు అందరూ ఇచ్చేసి దీనిలో పాలు పంచుకొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వీరమాచినేని కాంచన్ బాబు గారి స్మృత్యర్థంలో ఈ నాటకోత్సవాలు చేస్తున్నారు. దానికి ముందుగా డబ్బింగ్ కళాకారులకి ట్రైనింగ్ లాగా చిన్న అవగాహన కోసం ఏర్పాటు చేశారు. చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసినందుకు సంస్థ వారు, డబ్బింగ్ యూనియన్ వారిని మెచ్చుకోవాలి. టీవీ డబ్బింగ్ యూనియన్ వారిని చాలా మెచ్చుకోవాలి. ముఖ్యంగా దీని ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళంతా చాలా శ్రమ పడ్డారు. అదే కాక నాటకాలు కూడా వేస్తున్నారు. 2 నాటకాలు, చక్కటి నాటకాలు. నాటకం నుంచే డబ్బింగ్ పుట్టింది, నాటక కళాకారుల నుంచే పుట్టింది అన్న ఇది చాలా ముదావహం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇక్కడ అత్యద్భుతంగా జరుగుతున్న డబ్బింగ్ యూనియన్ వైభవ మహోత్సవంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు ప్రత్యేకంగా నన్ను ప్రెసిడెంట్ వర్మ గారు ఆహ్వానించి మార్నింగ్ సెషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ గెస్ట్గా ఆహ్వానించినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడా డబ్బింగ్ యూనియన్లో మెంబర్గా ఉన్నాను. ప్లస్ టీటీడీఎంఎంయూలో ట్రెజరర్గా పనిచేస్తున్నాను. ఐ యామ్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, ట్రాన్స్లేటర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ యాక్టర్ ఆల్సో. అదేవిధంగా అనేక సంగీత సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఇంతకుముందు చాలా చేస్తున్నాం, ప్రస్తుతం కూడా చేస్తున్నాము. ఈరోజు ఈ జరుగుతున్న ఈ వైభవవంతమైన అత్యద్భుతమైన సాంస్కృతిక ఈ కళా వేదిక పైన అద్భుతమైన వివిధ ప్రదర్శనలతోటి శ్రీ వర్మగారు వారి టీం ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నింటి కూడా కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంత వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నందుకు కార్యవర్గం వారందరినీ నేను అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాల ద్వారా
ఈ కొత్తగా ఈ కళారంగంలో అడుగుపెట్టాల్సిన డబ్బింగ్ ఆర్టిస్టులకి చక్కటి వేదిక ఏర్పరుస్తూ అదేవిధంగా మార్నింగ్ సెషన్లో కూడా డబ్బింగ్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి కొన్ని టిప్స్ వర్క్షాప్ కండక్ట్ చేయడం ద్వారా వరమ గారు వారి టీము ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు. అందులో నేను కూడా భాగస్వామ్యం ఉండడం నా అదృష్టంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముందుగా చేసి ముందు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వరమ గారు వారి టీము మరిన్ని మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ కళామ తల్లికి సేవ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉదయ్ కుమార్, థ్యాంక్ యూ. అలాగే మా టీవీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆర్సీఎం రాజు గారు, ఇలాంటి పెద్దలందరూ ఆధ్వర్యంలో జరుగుతుంది. చాలా ఆనందంగా ఉందండి. ఓ పండుగ వాతావరణంలా ఉంది. ఈ పండుగలో పాల్గొంచినందుకు ఆనందంగా ఉంది. వచ్చిన అతిథులకు అలాగే మా మిత్రులకు, తోటి కళాకారులకి అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. వీళ్ళు ఎంతో కాలంగా ఇది చేస్తున్నారు. అందరూ కలిసికట్టుగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొని ఈ విజయవంతం చేస్తున్నారు. ఈ యూనిటీ ఎల్లకాలం ఇలాగే ఉండాలని, వీళ్ళు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నేను మీ కృష్ణసాయి హీరో. నా ప్రజెంట్ మూవీ పోలీస్ కంప్లైంట్ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి గారి కాంబినేషన్లో నేను హీరోగా, రాగిణి ద్వివేది హీరోయిన్గా, టాప్ హీరోయిన్ వీళ్ళతో వర్క్ చేసాం. ఎంఎస్కే బ్రహ్మశ్రీ ఫిల్మ్స్ బ్యానర్లో పోలీస్ కంప్లైంట్ సినిమా త్వరలో రాబోతుంది. ఈ సిఓ టీవీ ఛానల్కి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సిఓ టీవీ ఛానల్ అద్భుతంగా సక్సెస్ఫుల్గా దూసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద టీమ్. Thank you all. Thank you very much. And please do watch and subscribe CEO TV. Please subscribe CEO TV. Please do subscribe CEO TV. Do subscribe to CEO TV. సబ్స్క్రైబ్ CEO TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ CEO ఛానల్ వారికి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.